రోపాటి అనేది సమ్మక్క యొక్క ఆశీస్సులతోటి మా డీసీపీ గారు అలాగే ములుగు జిల్లా ఎస్పీ కేకన్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మేము గత 4 రోజులుగా రిహార్సల్ చేస్తున్నాము. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా గత జాతరలో అమ్మవారి రోపాటి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి కేకన్ సార్ గారు ఏం చేశారంటే 15th బెటాలియన్ భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి అందరికి కూడా రిహార్సల్ చేసి ప్రతి ఒక్కరం కూడా మీ అందరం కూడా రిహార్సల్ చేసి ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి జాతరను ఈ రోపాటిని సక్సెస్ గద్దెల మీద తీసుకెళ్లి సక్సెస్ చేయాలని అందరం కూడా మాకు ఇది ఒక మంచి అవకాశంగా అదృష్టంగా భావించి మా యొక్క పూర్తి ఎఫర్ట్ని పెట్టి చేయాలని మేము అందరం కూడా అనుకుంటున్నాం, భావిస్తున్నాం. రోపాటి మెయిన్ గా మేడారం సమ్మక్క జాతరకి కీలక ఘట్టంగా చెప్పుకొచ్చింది. రోపాటి అనేది ఈ మేడారం జాతరకు కీలకమైన ఘట్టము. ఇద్దరు అమ్మవార్లను సారలమ్మను ఐడిద్దరాజు గోవిందరాజు సమ్మక్కను గద్దె మీదకి చేర్చేటటువంటి క్రమం అనేది జాతరలో చాలా ఉత్తమమైంది. అటువంటి ఆ కార్యక్రమం ఆ రోపాటి చేసేటువంటి అదృష్టం మాకు దక్కడం, మా శక్తికి ఉన్నదానికంటే అమ్మవారే మాకు శక్తినిచ్చి ఆ శక్తి రూపంగానే మమ్మల్ని నడిపిస్తుందని మేము భావిస్తున్నాం. మేమేదో మా శక్తితో చేయడం లేదు, ఇది అమ్మవారి యొక్క దయ, ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క అనుగ్రహంతో మేము ఈ రోపాటిని గత 4 జాతరల నుండి నేను చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు, ఆమె ఇచ్చినటువంటి శక్తి వలన మేము చేయగలుగుతాం.